వారు వారు వస్తాయ్యా రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా అరే గాలు చేర్పాటు కూడా చేశారా ఈడ శీతాకాలం ఇరుగోండి పాపారావు గారు. పాపిగా ఎంత పిలిచా పలకుండా వచ్చేసావిడ్రా బంగళా మాత్రం బాగా కట్టించావురా. అవును ఆండాలెక్కరా ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలో చేస్తాందా? రై సంపాదించగానే సరికదరా పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇది ఎవడో తేడాగా కనపడుతున్నాడు రా. అదే ఆగరా ఎందుకు ముందు ఒక మాట వెనకొక మాట ఎరా సంపేయమంటావా సింపేయమంటావా? ఆవేశపడకుడు వారు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటావేంట్రా? పనోడే యజమాని యజమానే గాడు గాడే గారు గారే ఆడికంత మీకు తెలీదు. ప్రభువా దేవా నన్ను క్షమించుము. నాకు బుద్ధి లేదు. నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత మన వల్లారా నా జీవితమును పాడు చేయుటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? వీడికన్నా పిచ్చి కనపట్టిందేట్రా? అయ్యగారు అయ్య బాబోయ్ తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు. వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పట్టు. ఆరు జమీందారు గారా? మరి ఈడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు తోటలు లేవు, కారులు వారివి. స్టీలింగ్ తిప్పి హారని కొట్టుట నా పని. అయ్య బాబు తిండి ఏమనుకోకండి ఎంత పని బాబాబు మనసులో పెట్టుకోకండి. వస్తామండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత కలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలంటుడైనప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి. వస్తామే. ఆగండి, మా పాపిగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే. చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే పని చేసుకోండి. ఉండిపోండి అంతే. 4 రోజులు ఉండండి బాబు గారు. అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. పొద్దులేవే వెళ్దాం రారా. ఆగండి, ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పేవలే పెద్ద. అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకూడమ్మా. అయ్యా రాజావార్, మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం 2గా చీలిపోవును. బాబు గారు ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. 4 రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయనంతగా చెప్తున్నారు కదండి, ఉండండి. మర్యాదగా ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను. ఈయన కూడా మీ వెనకాల తీసేస్తాను. హలో వాషింగ్టన్. ఎస్. హలో జాన్ యూనాక్. హౌ ఆర్ యూ? వాట్? తెలుగు నేర్చుకుంటున్నారా? అవునవును, తెలుగింటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. వెల్కమ్ వెల్కమ్. బాయ్. అమ్మా రూపా, అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు. అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎస్. అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. యోనక్క ఇదేనక్క? నక్క కాదురా, కుక్క. అతను రూప కాబోయే భర్త, పెద్ద మిలీనియర్. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఓహో, మరి నాకు చెప్పలేదేంటి? అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క. రేయ్, నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవా. చూసావా? చూసాను. ఏం చేయను? చూసావా? చెయ్యి. చూసారా? పట్నంలో కూడా కొండ, పగిలినది కొండ. అమ్మో, ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడో కొండ పగిలినట్టుంది. యావయో నిన్నే. ఇంటి కొండ అండ. నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కొండ పగిలినప్పుడే ఈ కొండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంకా ఎగబడిపోవడం. నా కళ్ళ ముందు కుండ పగిలినది, నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది. ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా? అది నా బలహీనత. ఏమి చేయదు? ఇదిగో చూడు, నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో ఏమండా ఇదేమానండి? ఇదో కొత్త రకం సెట్ పారని తెప్పించాం. ఏం కాతది? ఏవి కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి. దీన్ని నరికేసి ఇక్కడ చింత చెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప చెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూతో ఈ మొక్కలని నరికించేసి తుమ్మ చెట్లు పెట్టించండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలుగాను, బంకేమో అతికించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకనడానికి ఇలా ఏంటండి? ఇల్లా ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసుక మొక్కలని ఏరిపారేసి ఆ భూమిలో సాలుకి 3 రకాల పంటలు పండించొచ్చండి. నువ్వు అయినా పర్లేదండి, మన కారు సెట్టు కొట్టించేసి నువ్వు ఈ తవ్వించేయండి.
రోజు మన పెండ్లి దినము ఆండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడాదైందా? కాలేదు,